మీలో చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతున్నారు కదండి. మీకు తెలియని విషయం చెప్తాను. చాలామంది తెలిసి ఉంటుందండి. బహుశా మీరు లాక్డౌన్ ముందు వాడిన వాళ్ళు అయితే బాగా తెలిసి ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో మన క్రెడిట్ కార్డు వాడితే ప్రతి నెల బిల్ అనేది ఇంటికి వచ్చేదండి. కానీ తర్వాత రావడం లేదు. ఓన్లీ ఈ స్టేట్మెంట్ మాత్రం అమ్ముతున్నారు. నేను చెప్తున్నాను, 100% మందికి ఈమెయిల్ చూసుకోవడం రాదు ఈ దేశంలో. మిగతా 40% మందిలో 20% మందికి ఓపెన్ చేయడం రాదు. అంటే 20% మంది మాత్రమే మెయిల్ ఓపెన్ చేసి చదవగలుగుతున్నారు ఆ పీడిఎఫ్ని. తెలుసండి. నెక్స్ట్ జోక్ చెప్తాను. మనం కట్టే ఈఎంఐల మీద కూడా మనం జిఎస్టీ కడుతున్నామండి. చాలా తక్కువ మంది తెలుసు ఆ విషయం. కాబట్టి ఒకసారి స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూసుకోండి. మీలో చాలామంది తెలుస్తుంది. ఎందుకంటే మనకి తీసుకునే దాని ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది, తర్వాత జిఎస్టీ కూడా పడుతుందండి. ఇది మన దౌర్భాగ్యం. వీళ్ళకన్నా సేవల మీద పేర్ల ముఖనోడు చాలా బెటర్ అండి. పేర్ల ఏరుకున్నాడు ఎందుకో తెలుసా అండి. దాని మీద జిఎస్టీ వేస్తున్నారు కదండి. పేలాల మీద కూడా జిఎస్టీ, అంటే పాప్కార్న్ మీద జిఎస్టీ కూడా వేసే బతుకు మన దేశం. ఇంకా దేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశమే. ఇప్పటికే అభివృద్ధి చెందుతుంది. మన నెక్స్ట్ జనరేషన్ తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశమే. ఆ తర్వాత జనరేషన్ కూడా చదువుతారు పుస్తకాల్లో. ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం. అభివృద్ధి అవ్వదండి. ఎందుకు అవుద్ది? సామాన్యం దోషిందంటే ఎక్కడ వద్దండి, అవ్వదు.